जहाज बनाए तो उस जहाज में नूह का सारा परिवार उद्धार पाए करके हम देखते हैं। ఇక్కడ 40 దినాలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసిన తర్వాత जैसे 40 दिन और रात बहुत भयानक बारिश हुई है। ఆ నీళ్లు మొత్తం ఎండినప్పుడు ఈ ఓడెళ్ళి అరారత్ కొండకి తగిలినట్టుగా చెప్తున్నాడు. जैसे पानी पूरा इतना भर गया था कि उस समय जहाज जाके अरारत की पहाड़ पर ठहर गई। ఇప్పుడు ఈ అరారత్ కొండ ఎక్కడుందంటే ఈ నేడు టర్కీ అనే దేశం ఉంది కదా, ఆ టర్కీ అనే దేశంలో ఈ అరారత్ కొండ ఉంది. ये अरारत पर्वत को हम देखते हैं कि जैसे टर्की देश नाम सुना होगा, उस जगह में है ये अरारत पर्वत। అంటే దానిలో దాదాపుగా కొన్ని వేల మంది ఉంటారు. ఆ యొక్క ప్రాంతంలో సిర్ఫ్ 8 మందే రక్షించబడ్డారు. हम देखते हैं कि उस समय हजारों लोग होंगे, मगर उनमें से केवल 8 लोग ही बचा लिया गया। నిన్న మనం ఒక వారు గురించి చెప్పుకున్నాం. कल का दिन हमने 1 6 के बारे में सुने ఒక थे। వారు గురించి 3 వారులు చెప్పాను కదా నేను. मैंने 3 6 के बारे में बताया था। ఒక వారు గురించి చెప్పుకున్నప్పుడు उसमें 1 6 के लेकर हमने सुना। యేసు ప్రభు యొక్క సాదృశ్యమైనటువంటి జలప్రళయంలో వాడని కూడా చెప్పుకున్నాం. तो यीशु मसीह के सादृश्य में जल प्रलय के समय बना दिया गया जहाज है करके भी बचाया। ఒక ఓడ ఆయన మరి జలప్రళయంలో దేవుడు చెప్పినట్టుగా నోవా కట్టుకుంటే ఆ ఓడలోకి వెళ్ళిన వాళ్ళే బ్రతికేరు. जैसे परमेश्वर के कहने के अनुसार जहाज बनाया गया और उस जहाज में जो प्रवेश कर चुके हैं केवल वही लोग बच गए हैं। ఈ రోజు రక్షణ అనే ఓడలోకి మరి ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. आज हम देखते हैं उद्धार के इस जहाज में कितने लोग आते हैं, वो सब के सब उद्धार पाएंगे। నేను అనేక సార్లు చెప్పాను. मैंने कई बार बताया था, నోవాకు ఓడ కడుతున్నప్పుడు చాలా మంది సహాయం చేసి ఉంటారు. नूह की जहाज बनाते समय बहुत लोगों ने मदद की होंगे। బంధుమిత్రులు వచ్చి ఉంటారు, రక్తం వచ్చి ఉంటారు, స్నేహితులు వచ్చి ఉంటారు, గ్రామం వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. रिश्तेदार आए होंगे, मित्रगण आए होंगे, आसपास के लोग भी, गांव वाले भी आए होंगे, రక్త సంబంధాలు కూడా వచ్చి ఉంటారు. तो अपने रिश्तेदार भी आए होंगे। కానీ వాళ్ళలో ఒక సందేహం ఉండి ఉంటది. उनमें एक शक होगा, నిజంగా జలప్రళయం వచ్చుద్దా? क्या सच्ची में जल प्रलय आएगा? నిజంగా నోవాహుతో దేవుడు మాట్లాడాడా? क्या सच्ची में परमेश्वर ने नूह से बात किया है? ఎందుకు దేవుడు ఇట్లా జనాలను చంపుతాడు? क्यों परमेश्वर लोगों को इस प्रकार मार डालेगा? వాడిలో ఏదో వాడు నీతిమంతుడు కదా, కొంచెం వాడికి సహాయం చేద్దామని వచ్చుంటారు. चलो जो कोई भी हो, नूह तो धर्मी है, उसका थोड़ा मदद करेंगे करके आए होंगे, వాడు మాటలు కూడా ఇందామని వచ్చుంటారు. उसकी बातें भी सुनेंगे करके आए होंगे, తర్వాత వెళ్ళిపోయి ఉంటారు. उसके बाद गए होंगे। కానీ చివరికి వాడంతా సిద్ధపరచబడినాక जैसे नाव पूरा तैयार किया गया है, 7 రోజులు సమయం ఇచ్చాడు. तो 7 दिन का समय दिया था। నోవాకు 7 రోజులు సమయం ఇస్తున్నాను చెప్పమని చెప్పాడు. तो परमेश्वर ने कहा हमें 7 दिन का समय देता हूँ, बताओ लोगों को बोला था। 7 రోజుల సమయంలో ఎవరు రాలేదు. 7 दिन के दिए गए उस समय में कोई नहीं आया। 7 రోజులకు నోవా యొక్క ఓడ ఆ తలుపును మూసేశాడు. तो 7 दिन के बाद उस जहाज का दरवाजा बंद कर दिया गया है। కాబట్టి ఈ అరారత్ కొండ అనేది అక్కడ మనకి ఎందుకు తెలుస్తుందంటే నిజంగా వాడ అనేది అరారత్ కొండకు తాకింది అనే దాని గురించి ఒక చరిత్ర చెప్తుంది మనకి. इतिहास भी बताता है कि उस अरारत पर्वत पर ये जहाज जाके रुकी है बोल के। ఈ మధ్యన కొన్ని ఆ యొక్క ముక్కలు కూడా సముద్రం దొరికినాయి అని చెప్పి అంటున్నారు ఇప్పుడు. तो उस जहाज के कुछ भाग्य मिला है करके भी आजकल बताते हैं। మీరు గనక ఆ యొక్క 8వ అధ్యాయము 4వ వచనం గనక చదివితే उत्पत्ति का 8वें अध्याय 4वें वचन को देखिए। రండి देखिए ఆదికాండము उत्पत्ति 4వ అధ్యాయము 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 8वें अध्याय का 4वें वचन पढ़े। 8వ అధ్యాయము 4వ వచనము. 8वीं का 4वें वचन। 7వ నెల 17వ దినమున ఓడ అరారత్ కొండ మీద నిలిచెను అని రాయబడి ఉంది. 7वें महीने के 17वां दिन को जहाज अरारात नामक पहाड़ पर टिक गया। ఈ అరారత్ కొండ ఎక్కడుందని చెప్పుకున్నాం. अरारात पर्वत कहाँ था करके सुना ఇప్పుడు था। నేడు టర్కీ అనే దేశంలో ఉంది ఆ అరారత్ కొండ. जो टर्की करके देश को पुकारा जाता है वह जगह में है। కాబట్టి నోవాహు ఓడ తయారు చేసింది నిజము, దానిలో మరి బ్రతికింది నిజము. ఎందుకంటే ఈ టర్కీ దేశానికి ఆ కొండ అక్కడ ఉంది కాబట్టి నిజంగా ఇది చరిత్రలో జరిగిందంటానికి నిజం. तो हम देखते हैं कि टर्की देश में अरारत पर्वत है, तो हकीकत में नौ ने जहाज बनाया करके भी लगता है, हकीकत लगता है, और उस समय नूबिता करके ये इतिहास हमको बताता है। 14వ వచనం కూడా చదువుదాం. ఇందులో इसी में 14 वचन को भी पढ़े। 14వ వచనం కూడా చదువుదాం. 14 वचन को पढ़े। 2వ నెల 27 దినమున భూమి ఎండి ఉండెను. और दूसरी महीने के 27वें दिन को पृथ्वी पूरी रीति से सूख गई। అంటే నోవాహుకి
601వ సంవత్సరములో यानी कि नूह के 601 साल के समय पे ఇక్కడ మనం చూస్తే यहाँ देखे ఇక్కడ ముందు 13 కూడా చూస్తే 13 में भी देखिए वचन 13 మరియు 601వ సంవత్సరము మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయినని రాయబడి ఉంది. नूह की आयु के 601 वर्ष के पहले महीने के पहले दिन जल पृथ्वी पर से सूख गई करके लिखा है. జల ప్రళయం వచ్చింది ఎప్పుడు? जल प्रलय आया कब था? చూడండి, జల ప్రళయం వచ్చింది ఎప్పుడు? कब आया था देखिए 7వ అధ్యాయము 7वें अध्याय का 7వ అధ్యాయము మనం 10వ వచనం గనుక చదివితే वचन 10 देखेंगे. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే ఇప్పబడెను, ఆకాశపు తూములు ఇప్పబడెను అని రాయబడి ఉంది. 11वें वचन से 10वें वचन से देखते हैं 7 दिन के उपरांत प्रलय का जल पृथ्वी पर आने लगा. जब नूह की आयु के 600 वर्ष के दूसरे महीने का 17वां दिन आया, उसी दिन बड़े गहरे समुद्र के सब सोते फूट निकले और आकाश की झरोखे खुल गई. అంటే అగాధ జలములు అంటే కింద నుంచి కూడా నీళ్లు వచ్చినాయి. यानी कि नीचे से भी पानी आया है. ఆకాశ తూములు అంటే పై నుంచి కూడా నీళ్లు వచ్చేసినాయి. आकाश की झरोखे यानी कि ऊपर से भी पानी आया. ఇది ఒక ఎవిడెన్స్ మనకి ఇక్కడ. ये एक हमारे लिए प्रमाण है. ఆది కాండం అనేది ఒక ఎవిడెన్స్ గా మీకు చెప్తున్నాను ఈ విషయాలు. उत्पत्ति में जो कुछ बीता है वो हकीकत है करके साबित करने के लिए बताता हूँ. కనుక మీరు 1వ అధ్యాయము 6వ వచనం గాని చదివితే ఆది కాండము आप उत्पत्ति का पहले अध्याय का 6वें वचन को देखेंगे. ఇక్కడ చూడండి, यहाँ देखिए దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన రాయబడి ఉంది. पहले अध्याय का उत्पत्ति 6-7 वचन को देखेंगे. फिर परमेश्वर ने कहा जल के बीच एक ऐसा अंतर हो कि जल 2 भाग हो जाए. तब परमेश्वर ने एक अंतर बनाकर उसके नीचे जल और ऊपर के जल को अलग अलग किया और वैसा ही हो गया. అర్థమైంది మీకు? समझ में आ దేవుడు गया? ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను అన్నాడు. तो परमेश्वर ने और एक अंतर बनाया और अंतर की बात बताता है कि इस अंतर को ऊपर का जल और अंतर के नीचे का जल करके बताता है. అర్థమవుతుందా మీకు? समझ में आ रहे हैं ना? ఇక్కడ నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను, पहले भी मैंने बताया था आपको. ఇది అంత మంచిగా ఉంది అన్నాడు కానీ ఈ 2వ రోజు మాత్రం మంచిగా ఉందని చెప్పలేదు. हर दिन को लेकर अच्छा था करके बताया गया, मगर दूसरे दिन की सृष्टि के विषय को लेकर अच्छा करके नहीं लिखा. అర్థమైందా? నేను ఒక విషయం చెప్పిన మీకు ఒకసారి. मैंने एक बात बताया था. 6 రోజుల సృష్టిలో 6 दिन की सृष्टि में ప్రతి రోజు చేసి దేవుడికి ఇది మంచిగా ఉంది అని చెప్పాడు. हर दिन बनाकर बोला परमेश्वर ने ये अच्छा था करके कहा. కానీ 2వ రోజు చేసినప్పుడు जैसे दूसरा दिन बनाया गया, జలములను ఆ పై జలములు కింద జలములు వేరుపరిచినప్పుడు जैसे ऊपर के नीचे के जल जैसे अलग किया था, కింద భూమి నుండి జలములు వేరైపోయినాయి, కిందకి పైకి వేరైపోయినాయి. तो हम देखते हैं कि इस धरती से नीचे से ऊपर अलग हो चुका था. ఆకాశమైన పేరు పెట్టాడు, आकाश करके ऊपर नाम दिया गया. కానీ అప్పుడు మంచిగా ఉందని చెప్పలా. तब ये नहीं बताया अच्छा था करके. దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. उसको आप कुछ समझना चाहिए. ఇప్పుడు ఈ యొక్క నోవాహు ఓడ చేసిన తర్వాత जैसे नूह ने जहाज बनाया, ఇక్కడ 11వ వచనంలో చూస్తే 7వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే 10वें अध्याय का 11वें वचन को देखे, అగాధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే ఇప్పబడెను, ఆకాశ తూములు ఇప్పబడెను అన్నాడు. उसी दिन बड़े गहरे समुद्र के सब सोते फूट निकले और आकाश के झरोखे भी खुल गए. అర్థమైందా? समझ में आ गया? అంటే పైనున్న నీరు, यानी कि ऊपर का पानी, కింద ఉన్న నీరు नीचे का पानी మొత్తం ఏకమైపోయింది. सारा एक साथ आ गया. జలప్రాణి వచ్చేసింది. जल प्रलय इस रीति से आ गया. అనేక మంది చనిపోయారు. सबके सब मर गए. మీరు కనుక 7వ అధ్యాయము 21వ వచనం కనుక చదివితే 7वें अध्याय का 21 वचन को देखेंगे. ఇప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి అని రాయబడి ఉంది. 21 में लिखा है 7:21 में, और क्या पक्षी, क्या घरेलू पशु, क्या वनेलू पशु, क्या पृथ्वी पर की सब चलने वाले प्राणी और जितने जंतु
पृथ्वी में बहुतायत से भर गए थे, वे सब के सब और मनुष्य मर गए। అంటే దేవుని క్రోధం వచ్చిందన్నమాట భూమి మీద నివసించే మనుషుల మీద. यानी कि परमेश्वर का क्रोध आ गया इस धरती पर रहने वाले लोगों के ऊपर, ఎవరైతే వాడకి వెళ్ళలేదు, जो कोई जहाज में नहीं गए थे। నిన్న మనం చెప్పుకున్న టాపిక్ లో ఈ వాడ యేసు ప్రభు రక్షణకు సాదృశ్యంగా ఉంది. कल के दिन हमने जो सुना था उस संदेश के अनुसार ये जहाज जो है यीशु मसीह में उद्धार का सादृश्य बताता है। యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు जैसे कल का यीशु मसीह बादलों में आएगा, ఎవరైతే క్రీస్తు యొక్క నిజమైన రక్షణలో లేరు, जो कोई मसीह की सच्ची उद्धार में नहीं थे, నిజమైన రక్షణలో లేరు, उद्धार में नहीं थे, సిద్ధపడి లేరు, जो तैयारी के साथ नहीं है, ఆ యొక్క రక్షణ వాడలో లేరు, उद्धार के उस जहाज में नहीं है, వారందరూ విడిచిపెట్టబడతారు. वो सब के सब छोड़े जाएंगे। విడిచిపెట్టబడినాక छोड़े जाने के बाद రాక్షస శక్తులు కదిలించబడతాయి అంట. तो इस प्रकृति के सारे शक्तियां हिलाए जाएंगे। చెప్పబడింది बताया गया है बाइबल में, ఒక ప్రక్క బాగా చలి ఉంటే ఇంకొక పక్క బాగా ఎండ ఉంటదంట. एक तरफ हम देखते हैं कि खूब ठंडे है और दूसरी तरफ बहुत लू से भरी धूप है। ఒకే స్థలములో एक ही जगह में ఒక అడుగును వాటి పెడితేనేమో బాగా చలి ఉంటదంట. एक कदम आप उधर रखोगे तो खूब ठंड होगा, ఒక కథను ఒక ఇటు పెడితేనేమో బాగా ఎండ ఉంటదంట. एक कदम दूसरी तरफ रखोगे तो उधर खूब धूप रहेगा। అందువల్ల इस वजह से జనంలో ఉన్న మనుషులలో శరీరం యొక్క తత్వం మారిపోద్ది, इस वजह से इंसान की जो शरीर का संतुलन है बिगड़ जाएगा, రోగాలు వస్తాయి, तो बीमारियां फैल जाएंगे। తర్వాత పాండురంగ రోగాలు వస్తాయి అంట. उसके बाद ऐसा पीलापन की बीमारी आ जाएगा। అంటే గుర్రము అంటే వేగానికి సాదృశ్యం. तो घोड़े करके बताया गया, घोड़ा यानी कि और दौड़ने के सादृश्य बताता है। అనుకోబాకండి. घोड़े यानी कि घोड़ा नहीं 7 समझना। గుర్రాలు చెప్పాడు అక్కడ. तो प्रकाशित वाक्य में 7 घोड़े बताए गए हैं। గుర్రం అంటే గుర్రం అనుకోబాకండి. घोड़ा यानी कि घोड़ा नहीं समझना, వేగానికి గుర్తు. तो वो तो रफ्तार का निशान पर बताया गया। యేసు ప్రభువు మేఘాల మీద వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భయంకర విపత్తులు మంచి గుర్రం కంటే వేగంగా వచ్చేస్తాయి అన్నమాట. यीशु मसीह आएंगे और कलीसिया को लेके चले जाने के बाद इस संसार के ऊपर ऐसे रफ्तार से परेशानियां बीमारियां आएंगे करके कहने का मतलब है। అరారత్ కొండ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. अरारत का पर्वत को एक और अर्थ भी है, ఇంకొక అర్థం కూడా ఉంది. एक और अर्थ भी है। నీతిమంతులు ఎప్పుడో ఒక రోజు దేవుని యొక్క కాపుదలలోకి వస్తారు. तो धर्मी जन जो है कभी ना कभी परमेश्वर की बचाव के नीचे रहेंगे। ఎట్టా ఈ యొక్క ఈ నోవాకు ఓడ అరారతు తగిలి ఆగిపోయిందో, इस प्रकार नूह का जहाज उस अरारत के पहाड़ पर टकरा कर रुक गई थी, ఒక రోజు నీతిమంతులందరూ కూడా, इसी प्रकार एक दिन धर्मी जन, ఎవరండి నీతిమంతులు कौन है धर्मी जन, చెప్పండి. నీతిమంతులు అంటే ఎవరు? कौन है बताइए? దేవుని యందు ఆశ కలిగి, परमेश्वर में आशा से जो रहते हैं, వాక్యం అంటే ఆశ, वचन के प्रति श्रद्धा दिखाते हैं, వాక్యం అంటే ఆశ. वचन के प्रति श्रद्धा दिखाते हैं। కొంతమందికి ఆశ ఉంటది కానీ క్రియ ఉండదు. कुछ लोगों के अंदर सुनने की आशा तो होती है मगर कार्य नहीं होता, క్రియ ఉండదు. कार्य नहीं होता, అంటే సన్నిధిలో కూర్చోరు. यानी कि प्रभु का सम्मुख में नहीं बैठते। నేను చాలా మంది చూస్తున్నాను, मैं बहुत लोगों को देखता हूँ, ఇంట్లో ఉంటున్నారు కానీ సన్నిధిలో కూర్చోట్లా, घर में तो रहते हैं मगर लाइव में सामने प्रभु का सम्मुख नहीं లైవ్ లో बैठते, కూర్చోట్లా, लाइव కనపడట్లా. में नहीं दिखते हैं। వాళ్ళు అనుకుంటున్నారు మేము వింటున్నాము वो అనుకుంటున్నారు. सोचते हैं हम सुनते हैं। అలాంటి వాళ్ళ గురించి వాళ్ళు అక్రమైన వారులారా నా ఎదురు పుణ్యం వాళ్ళని. ऐसा लोगों को लेके ही कहा है कि वे कुकर्म करने वालों हट जाओ मेरे सामने से। నువ్వు ఎట్లా మరియమ్మ యేసు ప్రభు యొక్క ముందు కూర్చుందో ఆ మార్తలాగా అటు ఇటు తిరగకుండా కనపడకుండా ఉంటారే, అక్రమైన వారులారా అన్న వాళ్ళని. तो जैसे आपको बैठना चाहिए, जैसे मरियम यीशु मसीह के सामने बैठ के सुन रही थी, मार्था जो है इधर उधर घूम रही थी अपना काम काज लेकर, ऐसा लोगों को ही बताया गया, हे कुकर्म करने वालों। నువ్వు ఇంట్లో ఉండగా కూర్చోలేవు ఎదురుగా, घर में तो है सामने बैठ सकते हैं ना, ఇంట్లో ఉండగా కూర్చోవచ్చుగా. घर में तो है बैठ सकते हैं ना, ఆ రూమ్ లో కూర్చునే వాళ్ళు ఇంట్లో ఎదురు ఒక లైవ్ ఎదురు కూర్చోవచ్చుగా. तो बगल में अलग कमरे बैठने वाला लाइव में सामने बैठ सकता है ना। దీన్ని ఏమంటాము? इसको क्या बोलेंगे फिर? అక్రమం అంటారు. कुकर्म बोलेंगे। ఏమన్నా అక్కడ అందుకని అంత అక్రమైన వారులారని इसलिए तो कहा ना वहाँ पे कुकर्म करने वालों। సువార్త ఒక మాట ఉంది. लूका सुसमाचार में भी एक बात है, మా బజార్లో వాక్యం చెప్పి మనసులో మేము కూర్చున్నామని. तो उन्होंने कहा कि जैसे तुम हमारे सड़कों में वचन बता रहे तो हम भी वहाँ पे थे करके, మా వీధిలో వాక్యం చెప్పినప్పుడు हमारी सड़कों में आपने जो वचन बताया था, కూరలు వండుకుంటా తిరగమూతలు వేసుకుంటా ఇళ్లలో కూర్చుని విన్నాం వాక్యం. हम भी खाना वाना बनाते हुए सुने थे करके बोलते हैं। అందుకని इसलिए వాక్యం అర్థం చేసుకోరండి చాలా మంది క్రైస్తవులు. इसलिए मसीह के लोगों को वचन समझ में नहीं आते, అందుకని టయానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోండి. तो समय पे आके प्रभु का सम्मुख बैठिएगा। మన ఊర్లో డ్రామాలు వేస్తా ఉంటారు తెలుసుగా మీకు. तो गाँव में स्टेज पर नाटक वगैरह करते हैं, హరికథలు చెబుతా ఉంటారు తెలుసుగా. वो तो कहानियां भी बताते हैं, पता है, హరికథలు చెబుతా ఉంటారు తెలుసుగా. कहानियों को लेकर बताते हैं। ఏం చేస్తారు? क्या करते हैं? ఎంతలాడే పని చేసుకొని వెళ్ళి ఆ చెప్పేవాళ్ళకి ఎదురుగా కూర్చుంటారు. तो इतना जल्दी काम निपटा लेते हैं
हैं कि और जाके वो कहानी या नाटक कुछ भी शुरू होने से पहले ही बैठ जाते हैं। ఇదే సమయంలో కూడా పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ऐसे समय में भी कुछ लोग हैं जो काम करने पर है, అంటే తెలిసి కూడా తప్పు చేసేవాళ్ళు. यानी कि जानकर भी गलती అంటే करने దేవుని वाले। వాక్యం ఉంది, వినబడుతుంది. ఆ వాక్యం వినబడకుండా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. हाँ, प्रभु का वचन है, बोला जा रहा है, मगर फिर भी ना सुनाई दे हम तक करके अपना काम को लेके बैठने वाले भी हैं। ప్రియులారా, प्रियो, ఇది వినే సమయం. ये सुनने का समय है, జాగ్రత్తగా రండి. ध्यान से सुनना। ఇది వినే సమయం. ये सुनने का समय, వాక్యానికి చెవి యొగ్గాలి. वचन को लेकर कान लगाना है, వాక్యానికి చెవి యొగ్గాలి. वचन को कान लगाना है। వాక్యానికి చెవి యొగ్గపోతే अगर वचन का कान नहीं लगाएंगे భయంకర విపత్తి రాబోతుంది. तो कल का दिन भयानक विपत्ति आने पर ఎక్కడ है। నోవాహు ఓడలో ఆ 8 మంది చూడండి, బైబిల్లో రాయబడి ఉంది. ఆ 7వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం గాని చదివితే, उत्पत्ति का 7वें अध्याय 13वें वचन को देखिए। ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. ठीक उसी दिन नूह अपने पुत्र शेम, हाम और यापेत अपनी पत्नी और तीनों बहू समेत उस जहाज में प्रवेश कर चुके हैं। అర్థమైందా ప్రియులారా? समझ में आ गया? చక్కగా ఓడలోకి వెళ్ళిపోయారు. वो आराम से जहाज में बैठ गए। కుటుంబంతో పాటు మనకు సమాధానం ఉందా? क्या ऐसे परिवार के साथ हमारे मेल मिलाप है? అలాంటి కుటుంబం కావాలి. ऐसे परिवार चाहिए। ఆ నావలోకి వెళ్ళినటువంటి కుటుంబం కావాలి उस దేవుడికి. जहाज में छाने वाले परिवार चाहिए परमेश्वर के लिए। మీరు మరి 23 అయితే ఎంతమంది చనిపోయారు మీరు విన్నారు, చదివారు. आपने तो पढ़ा था कितने लोग मर चुके हैं, బ్రతికిన వారు ఎవరు 23 కింద కనుక చదివితే तो कितने लोग बचे हैं अगर 23 में नीचे देखिएगा तो చూడండి, అక్కడ నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రమే మిగిలి ఉండేది రాయబడి ఉంది. तो वहां पे लिखा है केवल नूह और जितने उसके संग जहाज में थे केवल वही बच गया। అర్థమైందా? समझ में आ गया? ఈ జాగ్రత్త మనం इस గమనించాలి. बात को ध्यान रखना है। అట్లానే इसी प्रकार మనం దేవుని యొక్క వాక్యం వింటున్న మనము वचन सुनने वाला हम చూడండి, देखिए ఆ తర్వాత ఇంకొక మరి ఆ మాట మనకు కనపడుద్ది అక్కడ. एक बात दिखता है, రెండోది బాబేలు గోపురం. और बाबिल का गुम्मट करके। ఈ బాబేలు గోపురం ఏంటి? అక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. तो बाबिल का गुम्मट का मतलब अपना नाम कमाने के लिए वहां पे लोग हैं। ఇంకొకటి దేవుని వాక్యాన్ని వినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. तो और भी है जो परमेश्वर का वचन को नहीं सुनना है, అంటే చెప్పిన మాటని వినని వారు. यानी कि कही हुई बातों को नहीं सुनने वाले। బాబేలు అంటే తారుమారు అని అర్థం. तो बाबिल का मतलब गड़बड़ी। ఏంటంటే क्या है? తారుమారు అయిపోవటం, गड़बड़ी होना, మారిపోవటం. तो बदल जाना। అంటే దేవుడి బిడ్డలే కానీళ్ళు, कहने के लिए परमेश्वर का ही लोग हैं, దేవుని ఎరిగిన వాళ్ళే కానీ, परमेश्वर को जानने वाला है, సంతానమే కానీ आदम का ही संतान का है, పేరు తెచ్చుకుందాం, लेकिन अपना नाम कमाएंगे, ఇష్టం, अपनी मर्जी, ఈ ఉద్దేశంతో ఉన్నాం. अपने उद्देश्य के अनुसार चल। దేవుని వాళ్ళంట అక్రమం చేయవారు. तो परमेश्वर के सामने वो कुकर्म करने वाले हैं। కాబట్టి इसलिए మనం గనక గమనిస్తే 11వ అధ్యాయము उत्पत्ति का 11वें अध्याय రండి, 11వ అధ్యాయము 8-9 చదివితే 11वें अध्याय का 8 और 9 वचन पढ़ेंगे। 8లో రాయబడి ఉంది. वहां लिखा हुआ है, అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన రాయబడి ఉంది. इस प्रकार यहोवा ने उनको वहां से सारे पृथ्वी के ऊपर फैला दिया। ఆ తర్వాత 9వ వచనం, 9वें वचन देखते हैं, కనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. कारण उस नगर का नाम बेबीलोन पड़ा, क्योंकि सारी पृथ्वी की भाषा में जो गड़बड़ी है वह यहोवा ने वहीं डाली। దీనికి అర్థం ఏంటి? इसका मतलब क्या है? దేవుడు చెప్పినటువంటి మాటని చెవిని పెట్టకుండా ఉన్నవాళ్ళు, ये लोग परमेश्वर की कही हुई बातों को कान नहीं लगाने वाले, ఆ విధంగా నడవని వారు. इस प्रकार जो नहीं चलते हैं, మనం చేసుకుందాం, हम अपना नाम कमाएंगे, మనం కట్టుకుందాం, हम अपना बनाएंगे, మన పేరు अपना సంపాదించుకుందాం, नाम कमाएंगे, ఎక్కడికి వెళ్ళొద్దు, कहीं जाने की जरूरत नहीं, ఇక్కడే ఉన్నాం, यहीं रहेंगे, మనం కట్టుకుందాం. हम बना लेंगे। ప్రియులారా, प्रियो, ఇది వ్యతిరేకత, ये तो बलवा करना है, ఇది వ్యతిరేకత. ये बलवा करना है। అలాంటి వాళ్ళు మనం ఎవరైనా ఉన్నామా? क्या ऐसे बलवा करने का लक्षण हमारे अंदर ఈ రోజు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ऐसा कोई है तो
ప్రభు అట్లా మేము ఉండమయ్యా. अगर प्रभु आइंदा हम ऐसे नहीं करेंगे। మోగించింది ఎవరు? वहां पे नेतृत्व करने वाला कौन था? నిమ్రోదు అండి. निम्रोद था। నిమ్రోదు. निम्रोद। అందుకే इसलिए తర్వాత రెండో పట్టణం గనక మనం చూస్తే और दूसरे विषय को देखे, ఊరు అనే పట్టణం వచ్చింది మళ్ళీ यहाँ पे एक नगर आता है ఆది కాండంలో. उत्पत्ति మూడో में। పేరు ఊరు. तीसरा नाम आता है ऊर करके। ఊరు అంటే ऊर यानी कि హెబ్రీ ప్రజలు తండ్రియు షేము వంశపు వాడైన అబ్రహాము ఆ యొక్క పెద్ద పట్టణంలో జన్మించాడంట. అంటే హెబ్రీ ప్రజలు, हेब्री हेब्री హెబ్రీ ప్రజలు అంటాం. हिब्रू जो लोग है, ఆ హెబ్రీ ప్రజల యొక్క తండ్రి ఎవరు? उनका पिताजी कौन है? అబ్రహాము. अब्राहम। అబ్రహాము యొక్క మరి ఆ అబ్రహాం యొక్క వంశము, ఆ వంశపు వాళ్ళందరూ కూడా మరి ఈ భూమి మీదకి వచ్చారంటే అబ్రహాం ఎక్కడ పుట్టాడు? उस वंश के सभी लोग इस धरती पर आए तो फिर अब्राहम कहाँ पैदा हुआ है? అబ్రహాం ఎవరు? షేము వంశపు వాడు. अब्राहम कौन है? शेम के वंशे है। షేము వంశపు వాడు. शेम के అంటే वंशे है। నోవాహుకు ముగ్గురు కుమారులు, షేము ఉన్నాడు. तो नूह के तीनों पुत्रों में से एक नाम है शेम, షేము వంశపు వాడే అబ్రహాం. और शेम के वंश का है अब्राहम। అయితే ఆ పెద్ద పట్టణంలో, ఊరు అనే పట్టణంలో అబ్రహాం నివసించాడు. तो उस ऊर नामक नगर में अब्राहम रहा था, అక్కడ జన్మించాడు. वहां पैदा हुआ था। అబ్రహాం దేవుడు పిలుచుకున్నాడు. अब्राहम को परमेश्वर ने बुलाया है। అబ్రహాం పిలుచుకొని बुलाकर మరి 12వ అధ్యాయం కనుక చూస్తే, 12वें अध्याय को देखेंगे, उत्पत्ति ఆది కాండం 12వ అధ్యాయం చూస్తే उत्पत्ति का 12 अध्याय। అబ్రహాం పిలుచుకొని अब्राहम को बुलाकर 12:3 ఏం చెప్పాడంటే, 3 में क्या कहता है? చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడిన అబ్రహాముతో అనగా అన్నాడు. यहाँ पे कहता है कि पृथ्वी के भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏమన్నాడు? क्या कहता है? తర్వాత उसके बाद ఆ 15వ వచనం చూస్తే, 13వ అధ్యాయం 15వ వచనం 13वीं अध्याय का उत्पत्ति 15 वचन देखे। చూడండి, నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను అన్నాడు. क्योंकि जितनी भूमि तुझे दिखाई देती है उस सबको मैं तुझे और तेरे वंश को युग युग के लिए दूंगा। 16వ వచనం, इसी में 16वीं वचन, నీ సంతానమును భూమి యందు నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. చూసారా? और मैं तेरे वंश को पृथ्वी पर के धूल के किनकों के समान बहुत करूंगा, यहाँ तक कि जो कोई पृथ्वी की धूल को निकाल किनकों को गिन सकेगा वही तेरा वंश को भी गिन सकेगा। ఈ దేశం యొక్క పొడుగును ఎడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చినని అబ్రహాముతో చెప్పాను. उठ इस देश की लंबाई और चौड़ाई में चल फिर, क्योंकि मैं उसे तुझी को दूंगा। ఈ అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఇసాకు కూడా ఇచ్చాడండి. इसी अब्राहम को देने वाला आशीर्वाद परमेश्वर ने इसहाक को भी दिया है, అబ్రహాం యాకోబు కూడా ఇచ్చాడండి. इसी प्रकार याकूब को भी दिया है। యాకోబు కూడా యొక్క ఆశీర్వాదాలు ఇచ్చాడు. చూడండి, इसहाक को भी, याकूब को भी इस आशीर्वाद को देते हैं। మనం చదువుదాం బైబిల్లో. बाइबल में पढ़े 28వ అధ్యాయం ఆది కాండము, उत्पत्ति का 28 अध्याय, ఆది కాండం 25వ వచనం చూద్దాం. 28, 14వ వచనం చూద్దాం. तो 28 का 14 वचन देखे। చూడండి అక్కడ ఏం రాయబడిందో. क्या लिखता है देखिए, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును అని అన్నాడు. 14 में लिखा है 28 का, और तेरे वंश भूमि के धूल के किनकों के समान बहुत होगा और पश्चिम पूर्व उत्तर दक्षिण चारों ओर फैलता जाएगा, और तेरे वंश के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे। 13వ వచనం కనుక చదివితే, इसी में 13वें वचन को पढ़े, 13వ వచనం ఏమన్నాడంటే, क्या कहता है, యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి అన్నాడు. చూసారా? और परमेश्वर उसके ऊपर खड़ा होकर कहता है, मैं यहोवा तेरे दादा अब्राहम का परमेश्वर और इसहाक का भी परमेश्वर हूँ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। ఏమన్నాడు? क्या कहता है, అంటే ఇక్కడ సర్వశక్తిమంతుడు దేవుడు यहाँ सर्वशक्तिमान परमेश्वर ఊరు నుంచి అబ్రహామును పిలిచాడు బయటికి. ऊरू नामक नगर से अब्राहम को बाहर बुलाया। అబ్రహాముని పిలిచి अब्राहम को बुलाकर అబ్రహాము ద్వారా
ఒక వంశాన్ని మరి తీసుకున్నాడు. अब्राहम के द्वारा एक वंश को चुन लिया है। బాబేలు గోపురం దగ్గర ఎక్కడ చెల్లాచెదరైపోయారు. जहाँ पर बाबिल के गुम्मट से लोग तितर बितर हो गए थे। బైబిల్లో మరి ఇజ్రాయేలుని గొర్రెలు అంటారు. तो देखिए बाइबल में इजराइल लोगों को भेड़ करके बोलते हैं। యెషయా మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఆ యొక్క పుస్తకాన్ని చదివితే 53 యెషయా 6వ వచనం కనుక మీరు చదివితే यशायाह का पुस्तक 53 के 6वें वचन को देखे। ఒకసారి తీయండి. एक बार खोले యెషయా यशायाह का पुस्तक 53 53 का 6। हम तो सबके सब भेड़ों के समान भटक गए थे, हम में से हर एक ने अपना अपना मार्ग लिया और यहोवा ने हम सबों को अधर्म का बोझ उसी पर लाद दिया। యెషయా చెప్పిన ప్రవచనం మనం చూస్తే यशायाह की नबूवत को हम देखे 53 53 का 6। 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని రాయబడి ఉంది. तो यही बात लिखता है कि हम सब भेड़ों के समान भटक गए हैं, परमेश्वर यहोवा ने हम सबका दोष उसके ऊपर लाद दिया। ఇందాక మనం నిన్న చదువుకున్నాం कल भी पढ़े थे హేబేలు. हाबिल के बारे में। హేబేలు ఇచ్చినటువంటి బలి हाबिल का जो बलि దేవుడు స్వీకరించాడు. परमेश्वर ने स्वीकारा है। దేవుడు ఆ హేబేలు ఇచ్చిన బలిని సక్రియగా అతను చెప్పగలిగాడు. परमेश्वर ने हाबिल का बलि को देकर अच्छा काम करके बताया है। కానీ కయ్యోను ఇచ్చిన బలిని ఆయన 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 చేసిన సత్క్రియ కూడా మంచి క్రియ కూడా చేయలేదంట అతను. तो कैन ने जो बलि दिया उसको लेकर अच्छा कार्य करके नहीं बताया परमेश्वर ने, ఎందుకంటే హృదయం మంచిది కాదు. क्योंकि उसका हृदय ठीक नहीं था। మత్తయి సువార్తలో యేసు ఇప్పుడు హృదయం నిండినట్టు మనిషి మాట్లాడతాడంట. इसलिए मत्ती सुसमाचार में यीशु मसीह कहता है जिसका हृदय जैसा भरता है वैसा उसका मुंह बात करता ఎట్లా నిండుద్దో అట్లా మాట్లాడతాడు है। మనిషి. जैसा हृदय भरेगा वैसा ही इंसान बात करेगा। కయ్యోను ఏమన్నాడు? कैन को क्या कहा? నిజంగా నువ్వు చేసిన పని మంచి సత్క్రియ అయితే, अगर आपने अच्छे काम किए हो तो, సత్క్రియ అయితే अगर अच्छे काम किए तो ఎందుకు నువ్వు ముఖం మాడుచుకున్నావు అని అన్నాడు. तूने अपने मुंह क्यों छोटा कर दिया करके बोला है। చూడండి ఆది కాండం 4వ అధ్యాయము उत्पत्ति का 4 अध्याय का 6వ వచనం 7వ వచనం చదివితే 6 और 7वें वचन को पढ़ेंगे। యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. तभी यहोवा ने कैन से कहा तू क्यों क्रोधित हुआ और तेरे मुंह पर उदासी क्यों छा गई? यदि तू भला करे तो क्या तेरी भेंट ग्रहण नहीं की जाएगी? చాలా మంది అంటారు, बहुत से लोग बोलते हैं వాడు చండాలంగా బూతులు తిడతాడు గాని, वो तो गाली तो बकता है भयानक, ఆడు చండాలంగా మాట్లాడతాడు గాని, बुरी बात तो बोलता है, फिर भी కొన్ని కార్యాలు ఆడి మంచి కాదు గాని उसके कार्य कुछ अच्छे तो नहीं है। ఆడి హృదయం మంచిదిరా, उसका हृदय अच्छा है, ఆడి హృదయం మంచిదిరా. लोग बोलते हैं उसका हृदय अच्छा है। ఇది తప్పు, ये बात गलत है, ఇది తప్పు. ये गलत है। మనిషి హృదయం నిండినట్టు మనిషి మాట్లాడతాడు. जैसे इंसान को हृदय भरता है वैसे इंसान बात करता है। అందుకే కొండ మీద ప్రసంగంలో మత్తయి 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. इसलिए पहाड़ के संदेश पर 5वें अध्याय मत्ती में कहता है जिनका हृदय शुद्ध है वो धन्य है। కయ్యోను యొక్క దాన్ని ఎందుకు స్వీకరించలేదండి? कैन का बलि को क्यों नहीं स्वीकारा परमेश्वर? ఒకటి, एक तो బలి అనేది ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క అర్పణలు దేవుడికి అర్పించాల్సిందే. तो बलि चढ़ाना यानी कि हर एक अपने अपने हिस्सा का अर्पण प्रभु के सम्मुख चढ़ाना है। వారి పాపాల నిమిత్తము ఒక కోడెను, ఒక మేకను, ఒక దూడను వధించాల్సింది కరెక్టే. और अपने पापों के खातिर एक भेड़ या बछड़ा को चढ़ाना है वो तो जरूरी है। అది ఇజ్రాయేలులకు లేవి కాండంలో తెలియజెప్పాడు. इजराइलियों को लेवी समय बात बताया गया है। కానీ ఇంకొక విషయం, एक और बात है, ఈ బలే కాకుండా కొన్ని వస్తువులు కూడా దేవుడు స్వీకరించాడు. तो बलि के अलावा परमेश्वर ने कुछ और वस्तुओं को भी स्वीकारा है। కానీ బలినే స్వీకరిస్తాడని కాదు, केवल बलि को ही स्वीकारेगा बोल के नहीं, స్వీకరించాడు. कुछ और वस्तुओं को भी उन्होंने మీరు రెండు स्वीकारा है। లేవి కాండము आप देखिए लेवी अवस्था 2:14 చూస్తే 2:14 में देखेंगे రండి, మీకు ఒకసారి విషయం చూపిస్తాను. मैं आपको एक बार दिखाऊंगा। లేవి కాండము लेवी अवस्था 2:14 दूसरे अध्याय का 14 वचन। రండి ఒకసారి చూద్దాం మనం లేవి కాండం. यदि तू यहोवा के लिए अपनी उपज का अन्न बलि चढ़ाए तो अपनी पहली उपज के अन्न बलि के लिए आग में बुनी हुई हरी हरी बालें अर्थात हरी हरी बालों का
और मिज के निकाल लेना, तब अन्न को चढ़ाना। చూడండి 14వ వచనం. 14 वचन में, నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని ఎనులలోని ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అర్థమైంది ఇక్కడ? यहाँ पे अन्न बलि को लेकर, वहां पे उपज को भी चढ़ाने को लेकर बताया गया है। ప్రథమ ఫలముల నైవేద్యము. प्रथम फल का अन्न बलि करके గొర్రె बताया। మేక అన్నాడా? यहाँ पे भेड़ बछड़ा करके नहीं बताया, గొర్రె మేక అనలేదండి. भेड़ और बछड़ा को लेकर नहीं बताया। కయ్యోను హేబేలు ఇచ్చిన బలి గురించి అంతరం చెప్తున్నా నేను. तो कैन और हाबिल की बलि की अंतर को लेकर मैं बताता हूँ। హేబేలేమో తన యొక్క మందలో నుంచి దూడను తీసుకొచ్చాడు. हाबिल अपनी झुंड में से एक बछड़ा को लाया है, ఈ भेड़ को కయ్యోను लाया है। చేశాడు? कैन ने क्या किया? వ్యవసాయం చేస్తాడు కాబట్టి వ్యవసాయంలో ప్రథమ ఫలాలు తీసుకొచ్చాడు. तो खेती बाड़ी करने वाला था, इसमें से उस प्रथम फल लेके आया। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं, ఈయన బలి అర్పించలేదు కాబట్టి అందుకని స్వీకరించలేదు, గొర్రె నీయలేదు కాబట్టి అంటారు. तो कुछ लोग बोलते हैं कैन ने भेड़ बकरियों को नहीं चढ़ाया इसलिए नहीं लिया, परमेश्वर बोलता। అందుకని హేబేలు బలిని స్వీకరించాడు इस అంటారు. बात से हाबिल का बलि को स्वीकारा करके बोलते हैं। పాస్టర్లు కూడా ఈ వాక్యం చెప్పేటప్పుడు कुछ लोग चरवाहा भी इस बात को बताते वक्त పాస్టర్లు చెప్పేటప్పుడు ఇట్లా చెప్తారు, इसी प्रकार बोलते हैं। హేబేలేమో ఆ గొర్రెని రక్తం అర్పించాడు, ఈయన రక్తం అర్పించలేదు, అందుకని ఈయన బలిని స్వీకరించాలని చెప్తారు. हाबिल ने तो लहू बहाया था मगर कैन ने नहीं बहाया, इस वजह से परमेश्वर ने नहीं स्वीकारा बोलते అది हैं। తప్పండి, ये गलत है, అది తప్పు. ये गलत है, వాళ్ళు అర్థం చేసుకోలేదు. वो नहीं समझ पाया। ఇక్కడ జరిగింది ఏంటి? यहाँ पे क्या हुआ? కయ్యోను హృదయం మంచిది కాదు. कैन का हृदय ठीक नहीं रहा। ఎందుకని? क्यों? నువ్వు సత్క్రియ చేసిన ఎడల అన్నాడు. तो परमेश्वर ने कहा अगर तू भला काम करता, అర్థమైందా? समझ में आ रहा है? నువ్వు సత్క్రియ చేసిన ఎడల అన్న అంటే అర్థం ఏంటి ఇక్కడ? तुम भले काम करने का मतलब क्या है? ఇక్కడ లేవి కాండంలో చూస్తే दिव्यावस्था में देखा ఈ 2:14లో 2:14 में, ప్రథమ ఫలం అంటే భూ పంటను తీసుకొచ్చినట్టుగా ఉంది ఇక్కడ. यहाँ पे पृथ्वी के उपज को भी लाए करके दिखता है। చదువుదాం. एक बार और पढ़े, నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है? యెహోవా ప్రథమ ఫలముల నైవేద్యము చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలో ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలం ఏదో అర్పింపవలెను. यदि तू यहोवा के लिए पहली उपज का अन्न बलि चढ़ाए तो अपनी पहली उपज के अन्न बलि के लिए आग में बुनी हुई हरी हरी बालें अर्थात हरी हरी बालों की मींज के निकाले हुए लाना। ఇంకోటి ఏముంది ఇక్కడ? और क्या बोलता है? ప్రథమ ఫలములు అన్నాడు, यहाँ पहले उपज बोला, కానీ ఇక్కడ కొంత అన్నాడు. చూసారు ఇక్కడ? यहाँ पे तो कैन के अर्पण को लेकर, చదివితే कैन के अर्पण के विषय को पढ़ेगा तो కొంత భాగం అన్నాడు. अपने उपज में से कुछ लाया करके लिखा है। మీరు చదివితే నేను మీకు అది అండర్లైన్ కూడా చేసుకున్నాను. నాకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాకు చెప్పాడు చక్కగా అక్కడ. यहाँ पे आप देखिएगा, वहां पे मैंने तो यहाँ पे अंडरलाइन भी किया है, చూడండి देखिएगा, చూడండి. देखिए 4:3 వచనంలో చూస్తే ఆది కాండము उत्पत्ति का 4 अध्याय का 3 वचन में, కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. कुछ दिनों के पश्चात कैन यहोवा के पास भूमि की उपज में से कुछ भेंट लाया। మరి హేబేలైతే हाबिल ने क्या किया? హేబేలు ఏం చేశాడు? पहलौठे बच्चे से, ఆయన మొట్టమొదటి ప్రథమ ఫలం తీసుకొచ్చాడు. उन्होंने एक पहलौठे बच्चे को भेंट चढ़ाया। అనేది ఎప్పుడు? मेरी माँ बोलती थी ఇంట్లో పొట్లకాయలు కాసిన, हमारे घर में जैसे तोरी वगैरह होता है, కాకరకాయలు కాసిన, करेला भी हो, ఏం కాసిన, कुछ भी फसल होता है, గుడ్లు పెట్టినా, मुर्गी अंडा भी दे కోళ్ళు పెట్టినా और बच्चे भी हो जाए, మొట్టమొదటి దాన్ని అంటది सबसे पहले को लेकर बोलती చర్చికి है తీసుకెళ్ళాలి, इसको चर्च में ले जाना बोलते थे, చర్చికి తీసుకెళ్ళాలి चर्च में ले जाना है, అంటది మమ్మ. इस तरह बोलती थी मेरी माँ। చూడండి, అనుకున్న విశ్వాసంలో उनकी जो इतना विश्वास था उसी में, మనం ఎప్పుడైనా సరే ప్రథమ ఫలం ఏదైనా సరే ప్రథమముగా దేవుడికి ఇవ్వాలండి. तो जो भी हमारे पास है उसमें सबसे पहला परमेश्वर को देना चाहिए। అబ్రహాం కూడా చూడండి, अब्राहम को भी देखिए, సంపాదించిన సంపాదనలో ఖర్చు పెట్టుకోకుండా ముందు దేవుడికి ఇచ్చేచ్చాడు. तो अपनी कमाई में से कुछ इस्तेमाल ना करते हुए सबसे पहले ले जाके प्रथम फल दशमांश देता था। ముందు వస్తానే आते आते ही ఆతే ही ఆయన ఆ శాలేము రాజుకి ఇచ్చి వచ్చేవాడు. वो शालेम राजा को देकर आता था। కొంతమంది ఏం తెలుసా, कुछ लोग क्या करते पता 10 है? రోజులకో 15 రోజులకో దశమ భాగాలు వేస్తా ఉంటారు. तो 10 दिन 20 दिन के
बाद दशमांश डालते వాళ్ళ रहेंगे। పిల్లలు కలిసి ఫీజులు కట్టించుకొని వాళ్ళు పాలు కొనుక్కొని అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని గుర్తుంటే అప్పుడు ఇస్తారు దేవుడికి. तो सारे जो महीने का खर्च में से जो खर्च करना था करते 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 अगर याद आएगा तो तब जाके दशमांश देते हैं। ఇది హృదయం సరైనది కాదండి. ये ऐसे देने का मतलब ये ठीक हृदय नहीं है, సత్క్రియ కాదండి ఇది. ये अच्छा कार्य नहीं है। ఎప్పుడైనా చూడండి, कभी भी देखिएगा, ముందు ముందు దేవుడి నీతిని రాజ్యమును ఎతకమన్నాడు యేసు. सबसे पहले परमेश्वर का राज्य और धार्मिकता को खोज करने को मत देगा। 6వ అధ్యాయం 33లో ఏమన్నాడు? मत्ती 6:33 में क्या कहा है? ముందు నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి అన్నాడు. पहला मेरे राज्य और धार्मिकता को खोज करो बोला। దేవునికి ఇవ్వాలండి. पहले परमेश्वर को देना है, ఏదైనా ముందు దేవునికి ఇవ్వాలంతే. जो भी परमेश्वर की देने वाली वस्तु पहले परमेश्वर को देना, उसके बाद हम अपने लिए खर्च करना है। పితరుడైన అబ్రహాము చెప్పాడు. हमारे पूर्वज जो है अब्राहम ने इस बात को बताया। మనం గనక ఈ యేసు ప్రభు రాకముందే చనిపోతే ఆయన రొమ్మును అనుకోవాలి పోయి తెలుసా? यीशु मसीह आने से पहले ही हमारी मृत्यु हो जाए तो हमें वो अब्राहम की छाती में चिपक के रहना पड़ेगा। ఆయనే పరదేశకి హెడ్. तो स्वर्गराज परदेश का हेड वही है अब्राहम, రొమ్మును అనుకోవాలి పోయి. उनको गोल में बैठना है जाके। లేకపోతే ధనవంతుడిలాగా నీకు మాకు పెద్ద లోయ ఉందంటాడు అక్కడ. नहीं तो कहेगा धनवान को जैसे बताए तो आपके और हमारे बीच में बहुत बड़ी तराई है। ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే यहाँ ऐसी क्या समस्या आई है? క్రైస్తవులు ఎక్కువగా मसीह लोगों में ज्यादातर వింటారు सुनते हैं, కానీ सुनते तो है, కానీ పాటించరు. पालन नहीं करते। మరి పాలన ఎందుకని नहीं అర్థం కాదు. क्यों ऐसा करते समझ नहीं आता। ఎందుకని क्यों? పౌలు గారు అంటాడు, पौलुस कहता है నేను మంచి చెయ్యాలనుకుంటున్నాను కానీ మంచి చేయటం నా వల్ల కావట్లేదు అంటాడు. मैं अच्छा ही करना चाहता हूँ, अच्छा करना मेरा वजह से मेरा बस की नहीं हो रहा है। రోమాపత్రిక ఎప్పుడు చదివి బాగుంటుంది. रोमा पत्र कभी भी पढ़ो तो बहुत अच्छा लगता है मुझे। ఇప్పుడు అన్నా చదువు రోమాపత్రిక. रोमी पत्री कभी भी पढ़ो ఎంత ఆనందంగా ఉంటదంటే कितना आनंद लगता है। అప్పుడు మనము సరి చేసుకోవటానికి ఉంటుంది. ऐसे में हम अपने आप को सुधारने का मौका నేను मिलता है। ఏదైతే మంచి చేయాలంటే ఆ మంచిని చేయలేకపోతున్నాను. कहता है कि मैं जो भला करना चाहता हूँ नहीं कर నేను पाता हूँ। చెడుదలు అనుకోవట్లా, मैं बुराई को नहीं करना चाहता हूँ, చెడు అనుకోవట్లేదు కానీ చెడే చేస్తున్నా. लेकिन वो ही करता हूँ, చెడే చేస్తున్నా. वो ही कर बैठता నేను हूँ। అనుకోని చెడు చేస్తున్నాను. मैं जो नहीं चाहता हूँ उसको करता हूँ, నేను అనుకున్న మంచి చేయలేకపోతున్నాను. जो भलाई करना चाहता हूँ उसको नहीं करता। ఎవరండి చేస్తుంది? कौन कर रहा है? ఏమన్నాడు? क्या कहा? నాలో ఉన్న పాపము मेरे अंदर की पाप है करके అంటే बोलता అటువంటి అతిక్రమం. है। यानी कि అతిక్రమం చేస్తున్నాను. हम अतिक्रम कर रहे करके నేను बोलता है। క్రైస్తవులు ఎక్కువగా చూస్తాను. मसीह लोगों में ही ज्यादा ఆ देखते हैं। పేర్లు చెప్తే మీరు అదిరిపోతారు. हमें उनका नाम बताएंगे तो आप परेशान हो जाओगे। హృదయంలో ఉండి వాళ్ళ పేర్లు. मेरा हृदय में है उन सबके नाम। కానీ ఈ వాక్యం విన్నప్పుడు కానీ తగులుతే తగలనా తెలియ వాళ్ళకి. ये वचन सुनते वक्त उनको महसूस होता है कि नहीं मुझे नहीं मालूम। లైవ్ లో ఉంటే చక్కగా అర్థం అవుద్ది. लाइव में रहेंगे तो अच्छी तरह समझ में आएगा। దేవునికి ఇచ్చుకోవాలండి. सब पहले परमेश्वर को देना है। దేవునికి ఇవ్వాలి. నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే. प्रथम पहला उपज परमेश्वर को देना है अगर प्रभु पर भरोसा होगा तो। అందుకే కవి అన్నాడు, సిద్ధపడుమా ఓ సంగమా. इसलिए लिखने वाले गीतकार ने कहा कि तैयार हो जाओ कलिसिया। ఓ సంగమా సార్వాంగమా. तो सर्वांग कलिसिया तैयार हो जाओ। समझ में आ रहे? సిద్ధపడు, तैयार हो जाओ, సిద్ధపడు. तैयार हो जाओ। దేవుని రక్షణ వాడలో మనం వెళ్ళాలి. परमेश्वर के उद्धार की उस जहाज में हमें जाना है। ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి ఆది కాండంలో. उत्पत्ति में और कई सारे नाम हैं। ఒక్కొక్క చరిత్ర ఉందండి. एक एक नाम के पीछे एक इतिहास है। అలా చెప్పుకుంటూ వెళ్తే इस तरह बताते जाएंगे నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం. और अगले बार में हम सुनेंगे बाकी विषय। రండి ఎన్నో వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించి आइए सुने वचन को ध्यान से। నిజంగా బైబుల్ చరిత్రాంశం అని, बाइबल जो है इतिहास के साथ जुड़ी हुई है వాక్యంలో ఆత్మాంశం ఉందని, और वचन में आत्म के विषय है। నిజంగా జరిగిందని, ये सचमुच ये हो चुका है, దీన్ని నమ్మాలని, इस पे भरोसा రేపు करना है। యేసు మేఘాన్ని వస్తున్నాడని, कल का दिन यीशु मसीह बादलों में आएगा, రక్షణ వాడలో నేను ఉన్నానని, उद्धार के जहाज में हम हैं, రేపు ఎత్తబడతానని, तभी हम उठा लिए जाएंगे। అక్కడ కూడా దేవుని భయభక్తులు జీవిద్దాం. हर एक परमेश्वर का डरते हुए जिएंगे। తల వంచుదాం, आइए सर झुकाएंगे, ప్రార్థన నడిపిస్తాం. छोटा सा प्रार्थना करेंगे। हे सृष्टि के मालिक सर्वाधिकारी परमेश्वर, సృష్టికర్త, धन्यवाद प्रभु जी सुंदर समय के लिए। प्रभु మంచి సమయం. उत्पत्ति को लेकर प्रभु जी बार बार ध्यान करने के लिए कोई भी विषय हमसे ना छूटे बोल के प्रभु जी ప్రతి ఒక్కటి एक बात को लेकर प्रभु అంశాన్ని जी ధ్యానిస్తాం. आप हमें समझाते जा रहे प्रति परमेश्वर, अंश आपको धन्यवाद क्योंकि हमने जिस पर भरोसा रख रहे वो हकीकत का जीवित खुदा परमेश्वर है। हमने फालतू में बेकार నిజమైన దేవుడు अनदेखी नहीं किया, हमने जो विश्वास किया దేవుడు నమ్ముకోలేదు. है विश्वास నిజమైన దేవుడు परमेश्वर నమ్ముకున్నాం. करके समझने के लिए प्रभु जी आप जो वचन बता रहे इसके लिए मैं धन्यवाद చరిత్ర करता हूँ। పట్టులో రాయబడిన దేవుడు. जल प्रलय के समय जहाज में आने वाले ही जैसे बच गए थे प्रभु जी, జల ప్రళయంలో इसी प्रकार अब వాళ్ళు यीशु मसीह రక్షించబడ్డారు.
जो कोई ईश्वर యేసు ప్రభు రాబోతున్నాడు कर्ता के रूप में स्वीकारेगा ఏబేలు वही అర్పణ लोग प्रभु जी నిజమైన उद्धार लिया जाएंगे అర్పణ करके बताया కొరకు प्रभु जी। इसलिए प्रभु जी उद्धार में हम बने रहने के लिए सहायता करना రక్షణలో और इस उद्धार को बचाने के लिए ఈ రక్షణ हमारे लिए కాపాడుకోవడం प्रभु जी अर्पण कैसे होना चाहिए, हमारी हृदय कैसी మంచి होनी అర్పణ, चाहिए, హృదయ అర్పణ. हमने पाप नहीं करना चाहिए, आपको भाता हुआ अर्पण देना चाहिए करके ప్రభు कुछ नहीं नियमों के अनुसार देना चाहिए करके నియమానుసారంగా प्रभु जी పాలన చేయాలి. कैन के द्वारा प्रभु जी आप बात कर रहे हैं హేబేలు ईश्वर గారు धन्यवाद। మన జీవితం निम्रोद ద్వారా మాతో की तरह మాట్లాడారు. अपना नाम खमाने के लिए हम सोचे प्रभु जी నిమిత్త విషయంలో आपकी महिमा होने के लिए हम నీ कुछ మహిమ भी కొరకు, काम నీ करें మహిమ परमेश्वर। కొరకే నాయన. प्रभु हम और हमारा सब कुछ आप किया है प्रभु जी, क्योंकि आप ही ने ये जिंदगी दिया प्रभु, आपको ఆ धन्यवाद करते జీవితంలో प्रभु। అంతా మీకే हमसे प्रेम किया परमेश्वर, आपको మాకు धन्यवाद करते प्रभु ప్రేమించారు. जी। చెదిరిపోయిన प्रभु जी हम మనల్ని विश्वास के वचन నీ को విశ్వాసంలో सुनकर నడిపించండి. दृढ़ होकर प्रभु जी बड़ी रफ्तार से आने वाले प्रभु जी उन महामारियों से परेशानियों से आप बच निकल कर प्रभु जी मसीह यीशु के साथ उठा लिए जाने की सामर्थ्य मिलने पाए వేగంతో परमेश्वर। రాబోతుంది. धन्यवाद करते हुए सुने वचन में से कोई भी विषय ना छूटे, सबके सब वचन हृदय में काम करने के लिए यीशु के नाम से दुआ मांगते యేసు हैं, नामలో అడుగుతున్నాను. आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया।